నెక్స్ట్ పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, వైఎస్ఆర్సీపీ నేతలు 45 రోజుల వ్యవధిలో కార్యకర్తల నేతల్ని హత్యలు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ని ఒక రకమైన రాష్ట్రంగా బీహార్కి ఉదాహరణ చూపిస్తారంటారు. ఏమండి యాక్చువల్గా ఆయన 36 మందిని చంపేశారు అని చెప్తున్నారు. ఇది ఆ పేర్లో డీటెయిల్స్ ఇవ్వాలి కదండి. ఈరోజు మళ్ళీ ఢిల్లీలోకి వెళ్ళి చేస్తాము అంటున్నారు. ఇందులో ఎన్డీఏ గవర్నమెంటే కదా, ఇందులో బీజేపీ కూడా భాగస్వామే కదా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. సో ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని వేదికగా చేసుకొని అక్కడ మాట్లాడాల్సి పోయి నేను ధర్నా చేస్తాను ఢిల్లీలోకి వెళ్ళి మా వాళ్ళందరినీ పట్టుకుని, అలాగే రేపు గవర్నర్ స్పీచ్ని అడ్డుకుంటాను అనడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా శవ రాజకీయాలలోనే ఆయన ఆరితేరుకున్నటువంటి వారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న వినుకొండకు వెళ్ళి అక్కడ వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి పులుగుతున్నారు. ఇది తప్పుడు విధానం. ఒక పార్టీ నాయకుడిగా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది అసెంబ్లీ వేదికగా చెప్పండి. అంతేగాని నేను అసెంబ్లీ నన్ను నేను వెళ్ళి ధర్నా చేస్తానంటే దేనికి మీ సంకేతం, మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు హత్యలు, దాడులు జరిగినాయి. కానీ అప్పుడు అసలు టీడీపీ నేతలు ఎంతమందిని చనిపోయారు, ఎంతమందిపై దాడులు, వీటి ఏమైనా డేటా తీశారా మీరు? తీసామండి. అనేక సందర్భాల్లో మేము అక్కడ గవర్నర్ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కక్ష రాజకీయాలు కక్షలు సాధించడానికి ఎప్పుడు ఉండదండి. ఇది సుదీర్ఘమైన 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. హత్య రాజకీయాలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం అది వేదికగా తీసుకోదు. ఎప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళేటువంటి పార్టీ. కానీ గత 5 సంవత్సరాలుగా వారే తెలుగుదేశం పార్టీ నాయకులు వేధించారు, హత్యలు చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగని చెప్పేసి మాకు అధికారంకి వచ్చింది కనుక మళ్ళీ హత్య రాజకీయాలు చేద్దామన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఏ రోజు ఉండదు. ఎప్పుడు అభివృద్ధి చేద్దామన్న, ఈరోజు కూడా మీరు మీటింగ్ చూస్తూ ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనే అటు మన కేంద్ర మంత్రులతోని, ఎంపీస్తోని, అలాగే మంత్రివర్గంతో అందరినీ కలిపి కోఆర్డినేట్ చేసి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తెద్దాం. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. బడ్జెట్ సెషన్స్ కేంద్రంలో స్టార్ట్ అవుతుంది కనుక దాని నుంచి నిధులు మనం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలి అంటే దీనికి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి అని వివిధ శాఖల్ని ఇక్కడ ఎంపీస్కిని, ఆ ఎంపీస్తో పాటు మినిస్టర్స్ని ఆ కోఆర్డినేట్ చేసి కార్యక్రమం నిమగ్నమై ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, రేపు వచ్చి మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం. మీరు చేయండి, కానీ ఆరోపణలు చేసేటప్పుడు మీరు ప్రజలకి ఒక ప్రతిపక్ష నేతగా మీరు సమాధానం చెప్పాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి. అంతేగాని ధర్నా చేస్తాను, రేపు అడ్డుకుంటానని ఆలోచన మారండి. మీరు ఏదైనా సరే అసెంబ్లీ వేదికగా మాట్లాడండి, మీకు ఖచ్చితంగా చెప్తాం. మేము ఇప్పుడు ఏదైతే నిన్న వినుకొండలో జరిగినటువంటి హత్య ఏదైందంటే ఈ వ్యక్తిగత కక్షలు, అవి పార్టీకి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ ముస్లిం సోదరులు. అలాగే ముస్లిం సోదరు పక్షాన్ని కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం చాలా మంచిగా ఉన్నటువంటి సందర్భాలే కనుక ఇది అన్ని వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి పార్టీకి పొలవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తాం. ఫైనల్గా రేపు ఢిల్లీలో చేయబోతున్న ధర్నాకి అన్ని రాజకీయ పార్టీని పిలుస్తాము, బీజేపీని కూడా పిలుస్తామని చెప్పి ఇందాక వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్తాం. అదే అంటున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లే. నేను అన్నదంటే హత్య రాజకీయాలు చేసేది అంటే రాజకీయ రాక్షసత్వానికి పరాకాష్ట గుర్తింపు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూడండి 2019లో వాళ్ళ బాబాయ్ హత్య కేసు చేశారు. దాని మీద చేయొచ్చు కదా ధర్నా, చేశారండి. తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఈరోజు వచ్చి ఆ వ్యక్తిగత కక్షలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ చేసిందని ఒక పిక్చరైజ్ చేయడానికి చేస్తున్నారు, నేషనల్ మీడియాతో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు కాదు. ఇలాంటి చెప్పినా రేపు ప్రజలు కూడా నమ్మరు. ఆయనకి ఇచ్చినటువంటి పాత్ర
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వచ్చి ఒక సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించండి అని చెప్పేసి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా చేసే దానిలో భాగంగానే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఇటువంటి ప్రయత్నం చేస్తోంది. నిజంగా జగన్కి ఢిల్లీలో ఆందోళన కానీ ధర్నా కానీ చేయాలంటే వైఎస్ వివేక హత్య కేసులో హత్య జరిగిన సందర్భంలో ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ఇప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ స్టూడియో.